పొద్దున్న లేవగానే చాయ్ ఎంతమంది తాగుతారు? అందరు మానేసారా? చాయ్ వాళ్ళు బాధపడతారు మళ్ళా. మీలో పొద్దున లేవగానే చాయ్ తాగేటోళ్ళు ఎంతమంది? చేతులు లేపండి. పొద్దున లేవు, నిజాం లేపు, చేయలేపు కనిపిస్తుంది. తాగుతావు కదా. పొద్దున లేవగానే చక్కెర వేసి చాయ్ తాగుతాం మనం, అవునా? కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. పొద్దున లేచి ఛాయ్ తాగడం అంత మంచిది కాదు. అయినా నేను పొద్దున లేవగానే ఛాయ్ తాగకుండా ఉండలేను అనే వాళ్ళు ఫస్ట్ చక్కెర వేసుకోకండి ప్లీజ్. చక్కెర వేసుకోకండి, ఓకే? చక్కెర వద్దన్నా కానీ అదా అని మళ్ళీ తాటి బెల్లం, ఈ బెల్లం, ఆ బెల్లం, అది కూడా ఆఖరికి షుగరే. సో తీపితో డే స్టార్ట్ చేయకండి, షుగర్తో స్టార్ట్ చేయకండి. ఒకటి, వీలైతే తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 2 గంటల తర్వాత ఛాయ్ తాగండి, ఓకే? ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ తినగానే ఛాయ్ తాగితే కూడా ఏమైతుందంటే ఐరన్ అబ్జార్బ్ కాదు, రక్తం పడిపోతుంది. సో ఎవరికైతే రక్తం తక్కువ ఉందో మీలో ఒకసారి గమనించండి, మీరు తినగానే ఛాయ్ తాగడం, తినక ముందు ఛాయ్ తాగడం చేస్తున్నారా? అది బంద్ పెట్టేయండి, ఓకే? ఇదేంటి? ఏ కప్ ఇది? పేపర్ కప్. అంటే ఇందులో ఏం పోసి తాగుతారు? చాయ్ కప్ కదా. ఇది చాయ్ కప్ కాదు, ఇది చావు కప్, ఓకే? అంటే ఒకసారి తాగితేనే చచ్చిపోము, కానీ రెగ్యులర్గా ప్రతిరోజు ఇంట్లోనే తాగడం మంచిది కాదు, ఓకే? ఎప్పుడో ఒకసారి చాయ్ కప్పులో ఈ పేపర్ కప్పు, ప్లాస్టిక్ కప్పు, డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, డిఫరెంట్ విధాలుగా మేము తయారు చేస్తారు, చెప్పలేము. కానీ రోజు ఈ కప్పులలో చాయ్ తాగకండి. ఎప్పుడో ఒకసారి సిచ్యువేషన్ బట్టి తాగితే పర్లేదు, ఈ రోజు తాగడం మంచిది కాదు ఇందులో, ఓకే? సో దీనిలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి, అవి మళ్ళీ బాడీ లోపలికి వెళ్తాయి. ఎట్లయితే క్యాన్సర్ ప్లేట్ చెప్పినో ఈ కప్పులు కూడా. సో ఇది ఎక్కువ రెగ్యులర్గా వాడకపోతే మంచిది. సో ఎవరైతే చాయ్ స్టాల్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళ చేతులు జోడించిన రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, సిరామిక్ కప్స్ ఉంటాయి, గ్లాస్ కప్స్ ఉంటాయి, అది వాడండి. ఇది మనం తాగుతాం, పడేస్తాం, పొల్యూషన్, అవునా? దీన్ని ఏదో ఆవు తింటుంది కడుపులో, దానికి గడ్డ తయారవుతుంది, అవునా? మంచిది కాదు కదా, ఎన్విరాన్మెంట్కి మంచిది కాదు, పర్యావరణానికి మంచిది కాదు, మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. సో ఈ కప్లలో చాయ్ తాగకండి, ఓకే?